హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు తెలుగు అకాడమీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తీసుకోవడం జరిగింది. అందులోని మొదటిది చూడండి. ఈ క్రింది వానిలో సాంఘిక వికాసానికి సంబంధించినది అంటే సాంఘిక వికాసానికి సంబంధం లేనటువంటి దాన్ని ఇక్కడ మన ప్రశ్నగా అడిగాడు. దానికి సరైనటువంటి జవాబు ఏంటంటే జ్ఞానదంతం రావడం. చూడండి, సాంఘిక వికాసానికి సంబంధం లేనటువంటి ఏది అంటే అది జ్ఞానదంతం రావడం. అలాగే ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చు దశ. ఇక్కడ చూడండి, ఉద్వేగాలు అనేది చాలా తీవ్రంగా వస్తాయి ఒకనొక దశలో. అది ఏ దశ అంటే కౌమార దశ, రైట్. అలాగే అహం కేంద్రితం స్వభావం కనిపించే దశ. ఈ దశలో అహం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. మరి అహం కేంద్రిత స్వభావం కనిపించే దశ ఏది అంటే మనం ఆప్షన్స్ అనేది చూసినట్లయితే ఒకటోది పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అనేది రైట్ ఆప్షన్స్గా మనం తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ. చూడండి, ఇక్కడ సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ ఏది అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి మరి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను మనం ఇది సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్వేగ కేథార్సిస్ ప్రదర్శించే దశ ఏది అంటే ఉద్వేగ కేథార్సిస్ ప్రదర్శించే దశ ఇక్కడ ఉత్తర బాల్య దశ అండి. రెండోది ఉత్తర బాల్య దశ. అలాగే ఎమోవర్ అనేటువంటి పదం, ఇది ఎమోవర్ అనేది లాటిన్ పదం, రైట్. రెండోది లాటిన్ పదం. అలాగే భవిష్యత్తు వర్తమానం గురించి ఆతృత ఎక్కువగా ఉండే దశ. చూడండి, భవిష్యత్తు వర్తమానం గురించి ఎక్కువగా ఆతృత ఉంటుంది. అటువంటి దశ ఏది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది భవిష్యత్తు వర్తమానం గురించి ఎక్కువగా ఆతృత ఉండే దశ ఏది అంటే మరి కౌమార దశగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ ఏది? చూడండి, జీవితంలో అనేక వైఖరులు అలాగే ప్రవర్తనలో కూడా బీజం పడేటువంటి దశ ఏది అంటే మనకి 4 ఆప్షన్ కూడా జరిగింది. అందులో సరైన జవాబు చూసుకుందాం, శైశవ దశ. ఈ శైశవ దశ అనేది ఇంపార్టెంట్ అండి. శైశవ దశ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. అయితే తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, పిల్లవాడి చాలక వికాసం. చూడండి, పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించినది అన్నాడు కదా. పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది 3 ఆప్షన్ చూడండి. మూడోది శారీరక వికాసం. ఇది రైట్ ఆన్సర్గా గుర్తించవలసిన అవసరం ఉంది. పిల్లవాడి చాలక వికాసం అనేది మరి శారీరక వికాసం, ఇది సరైనటువంటి జవాబు, రైట్. ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూస్తుండండి. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.